దగ్గరకు వచ్చిన వాళ్ళు బలపడాలి అంటే, ఆత్మీయంగా అభివృద్ధి చెందాలి అంటే దేవుడితో సమాధానం కలిగి ఉండాలి అంటే మనకు ఉండాల్సిన మొట్టమొదటి లక్షణం దేవుని మనసుని అర్థం చేసుకోవాలి. ఏమా ఏముండాలి? దేవుని మనసుని అర్థం చేసుకోవాలి. మనసు అర్థం చేసుకుంటే వచ్చే లాభం ఏంటి అంటే, మనసు అర్థం చేసుకుంటే దేవునికి మనకి మధ్య వచ్చేది సమాధానం. దేవుని మనసు అర్థమైతే ఏముంటుంది? సమాధానం ఉంటుంది. ఎగ్జాంపుల్గా భర్త మనసు అర్థమైంది అనుకోండి, భార్యకి ఆ కుటుంబంలో ఏముండవు, గొడవలు ఉండవు. ఎందుకని? భర్త మనసు అర్థం చేసుకుంది కాబట్టి, ఆయన మనస్సుకి ఏది ఇష్టమో తెలుసుకుంది కాబట్టి, ఎలా ఉంటే ఆయనకి ఇష్టమో తెలుసుకుంది కాబట్టి, ఆయన ఆలోచన ప్రకారం భార్య ఉంటుంది కాబట్టి ఇక అక్కడ గొడవలు ఉండవు. మనసుని అర్థం చేసుకొని నడిస్తే ప్రేమ వారిద్దరి మధ్యలో ఉంటుంది. అలాగే భార్య మనసు అర్థం చేసుకున్నాడు అనుకోండి, ఒకరి మనసు ఒకళ్ళు అర్థం చేసుకున్నారనుకోండి, కుటుంబంలో ఏముండదు, గొడవలు అనేది ఉండవు, అసమాధానం అనేది ఉండదు, శాంతి మాత్రమే ఆ కుటుంబంలో ఉంటుంది. మరి గొడవలు ఎందుకు వస్తున్నాయ్యా? పెళ్ళి 10 ఏళ్ళైనా ఎందుకు గొడవలు వస్తున్నాయి అంటే, ఒకరినొకరు ఏం చేసుకోలేదు, అర్థం చేసుకోలేదు. ఒకటి అర్థం చేసుకోకుండానైనా ఉండాలి, 2 ఈగో అయినా ఉండాలి. ఈగో అంటే అహం. నేను ఆవిడకి ఎందుకు తగ్గాలి అని ఆయన, నేను ఈయనకి ఎందుకు తగ్గాలి అని ఈవిడ. అవునా కదా? అంటే ఇద్దరి మధ్యన సమాధానం లేదు, శాంతి లేదు అంటే 2 కారణాలు. ఒకటి ఈగో అని అయినా ఉండాలి, రెండోది ఒకరి మనసు ఒకరికి అర్థం చేసుకోకపోవడం అయినా అయి ఉండాలి. అవునా కదా? కాబట్టి ఇక్కడ మనం దేవుని దగ్గరకు వస్తున్నాము అంటే మొట్టమొదట మనలో ఉండాల్సిన లక్షణం ఏంటంటే, మన మనసు ఆయనకి తెలుసా తెలియదు? మన మనసు ఆయనకి బాగా తెలుసు కాబట్టి మనుషులతో జాగ్రత్తగా ఉండండి అన్నది. ఏమన్నాడు? మనుషులతో జాగ్రత్తగా ఉండండి అన్నాడు. ఎందుకు ఆ మాట అన్నాడు? సింహంతో జాగ్రత్తగా ఉండు అంటే సరిపోయేది. అవునా కదా? తోడేలుతో జాగ్రత్తగా ఉండు అంటే బాగుండేది. పులితో జాగ్రత్త అంటే బాగుండేది. లాస్ట్కి కుక్కతో జాగ్రత్త అంటే బాగుండేది. కానీ వాటితో జాగ్రత్తగా ఉండు అన్నట్ల. ఎవరితో జాగ్రత్తగా ఉండమంటున్నాడు? మనుషులతో జాగ్రత్తగా ఉండు. ఎందుకని? మనిషి మరొక మనిషిని జీవితాంతం మంచోడు అనిపించుకోవడానికి ట్రై చేశాడన్న ఒక ఆయన. నేను అందరి చేత మంచోడు అనిపించుకోవడానికి ప్రయత్నించాలి, అందరూ నన్ను మంచోడు అనుకోవాలి అని ట్రై చేశాడన్న. ట్రై చేస్తే అడిగిన వాళ్ళకి లేదనకుండా అంతా ఇస్తూ ఉన్నాడట. ఇచ్చే కొద్దీ ఆస్తి తరిగిపోయింది, కానీ తీసుకున్న వాళ్ళు మాత్రం ఈయన మంచోడని ఎవరు అనలా. ఫస్ట్ తీసుకున్నంత వరకు బాగానే ఉండాలి. లాస్ట్కి ఆస్తి కరిగిపోతుంది అనుకున్నప్పుడు, వీడికి ఇంకా మనకి ఇవ్వాల్సింది మనకి ఇవ్వటానికి ఏమీ లేదు కాబట్టి ఇతను మంచోడే, కానీ ఇక నుంచి మన అవసరాలు తీర్చాలంటే ఇతని దగ్గర ఏమీ లేదు కాబట్టి ఇక నుంచి ఏం చేయాలి? విడిచిపెట్టాలి. ఏం చేయాలి? ఎందుకని? మంచోడే, నువ్వు మంచోడు అని నీ దగ్గర కూర్చుంటే మాకేం లాభం? అందుకని నీలాంటి మరొక మంచోడిని చూసుకోవాలి. అప్పుడు అనుకున్నాడట, దేవుడు మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాని నమ్ముకొనటం ఉత్తమం అనే మాట అప్పుడు అనుభవం వచ్చింది ఆయనకి. మనుషులతో మంచోడు అనిపించుకోలేడు ఏ మనిషి. యేసు ప్రభువే అనిపించుకోలేకపోయాడు. అనిపించుకున్నాడా? అపోస్తలులే అనిపించుకోలేకపోయారు. మనమెంత అవునా కదా?
మా ఒక ఊర్లో ఇద్దరు స్నేహితులు ఉన్నారు నా కళ్ళ ముందే. 50 దగ్గర నుంచి స్టార్ట్ చేశాడంట. 50 అడిగితే 50, 100 అడిగితే 100, 1000 అడిగితే 1000, 5000 అడిగితే 5000. ఇద్దరు ప్రాణ స్నేహితులు. ఏమైపోయింది? ఇచ్చే పని. అతనేమో పేదవాడు, ఇతనేమో మిడిల్ క్లాస్. అతను ఇస్తానే ఉన్నాడు. ఇస్తా ఉండేసరికి మరి పరిస్థితులు బాగుంటాయా ఉండవా? ఎప్పుడు ఒకే రకంగా ఉంటాయా? ఒకసారి ఇవ్వలేకపోయాడు. ఏమన్నాడు తెలుసా? వాడు ఇంతకుముందు మంచోడే కానీ ఇప్పుడు మారిపోయాడు. అంటే వాడు 20-25 సంవత్సరాలు చేసిన స్నేహం అంతా ఏమైపోయింది? ఒక్కసారికే చెడ్డోడు అన్నాడు. ఎందుకు? నోటికి అద్దో అది ఏముంది? మనస్సాక్షి అనేది ఒకటి ఉంటే కదా, అవునా? అందుకని పౌలు గారు కూడా ఏమన్నాడంటే, నేను మనుషులను సంతోష పెట్టేవాడినా, అయితే దేవుణ్ణి ఎప్పటికీ సంతోష పెట్టలేను అన్నాడు. అయితే మనుషులను సంతోష పెట్టేవాడినా దేవుణ్ణి సంతోష పెట్టలేను. దేవుణ్ణి సంతోష పెట్టేవాడిని అయితే మనుషులు ఎప్పటికీ నన్ను ఇష్టపడరు అన్నాడు. మీకు అర్థమైందా? కావాలంటే ట్రై చేయండి, మనుషుల చేత మంచోడు అనిపించుకోవడానికి. మీరు ఇక్కడి నుంచి ట్రై చేయండి. చివరికి వచ్చేసరికి ఏడిపే తప్ప నీ గుండెలు తీసి బయట పెట్టినా తెక్కలాడ గుండెలు ఎందుకు రా తీసి బయట పెట్టింది, ఆ ఉండేది 1 లక్ష 2 లక్షలు ఇస్తే బాగుపడేవాళ్ళంగా అంట. అంటే గుండె బయటికి తీస్తే నువ్వు చస్తేది నువ్వే, నువ్వు బ్రతికన్నా ఉంటే మా అవసరాలు తీరాయి కదా అనే సమాజం. మీకు అర్థమైంది? అందుకని క్రైస్తవులు ఏం చేయాలి అంటే, మనిషి మనసును అర్థం చేసుకోవటానికి ప్రయాసపడ్డావు అనుకో, నీకు లాస్ట్కి మిగిలేది కన్నీళ్ళే. కానీ దేవుణ్ణి సంతోష పెట్టడానికి ప్రయత్నిస్తారు చూడు, వాళ్ళని నమ్ముకో. వాళ్ళు దేవుణ్ణి సంతోష పెట్టడానికి ప్రయత్నిస్తారు కానీ మనుషుల్ని సంతోష పెట్టడానికి ప్రయత్నిస్తారు. దేవుణ్ణి సంతోష పెట్టేవాళ్ళు మనుషుల్ని పొగడరు. మనుషుల్ని సంతోష పెట్టేవాళ్ళు దేవుడితో ఎప్పటికీ సహవాసం చేయలేరు. నా అనుభవాలు ఎన్నో చూశాను. అసలు మంచోడు, ఇంకొక మాట చెప్పాలి అంటే, దేవుడి కోసం బతికే వాళ్ళకి మనుషుల చేత మంచోడిని అనిపించుకోవాలని కోరికే ఉండదు. అసలు ఆ తాటే రాదు. ఎందుకనంటే దృష్టి అంతా ఎవరి మీద ఉంటుంది? దేవుడి మీద. దేవుడి మీద ఉన్న వాళ్ళ ఆలోచన మనుషుల మీదకి ఎప్పటికీ రాదు. మనం ఏం చేయాలి? ఇప్పుడు దేవుని వైపు చూస్తూ వెళ్ళిపోవాల్సిందే. దేవుణ్ణి సంతోష పెట్టాలనే మనసు మనకెప్పుడు వస్తుందంటే ఆయన మనసు మనం అర్థం చేసుకున్నాం. అవునా కదా? మరి ఆయన మంచివాడా చెడ్డవాడా? మరి మంచివాడైతే ఒక రోజులోనే అడవిలో 24,000 మందిని ఎందుకు చంపాడు? మన కొడుకులు మనం చంపుకుంటామా? మరి ఆయన చంపాడా లేదా? అప్పుడు మంచివాడా చెడ్డవాడా? అమ్మా, చూసి ఇక ఉండలేక అనే మాట కంటే ఇంకొక మాట ఏంటో తెలుసా? రాబోయే తరాలకి, అంటే మనకు తెలియటం కోసం బాల్య స్థితిలో ఉన్న వాళ్ళని మనకు బుద్ధి చెప్పటం కోసం వాళ్ళని చంపాడు. దేవుడు వాళ్ళని చంపింది వాళ్ళు చచ్చిపోతే పగ తీరిద్దని కదా. దేవుడికి ఎప్పటికీ పగ ఉండదు. ఏమ్మా, దేవుడికి ఎప్పుడు పగ ఉంటుంది? ఎప్పటికీ పగ ఉండదు. మరి వాళ్ళని ఎందుకు చంపాడు అంటే, రాబోయే తరాలు మనకి బుద్ధి కలగటానికి వాళ్ళని పాపం చేసినప్పుడు ఏం చేశాడు తెలుసా? చంపేశాడు. బాల్య స్థితిలో ఉన్న వాళ్ళని. నిజంగా దేవుడు కోపం ఎక్కువ, ప్రేమ ఎక్కువ? కోపం ఎంత తక్కువ? బాగా చెప్పారు మీరు. కీర్తనాకారుడు చెప్పిన మాటే మీరు చెప్పారు. అమ్మా, నిజం, బాగా చెప్పారు. అది దేవుడు మనసు అర్థం చేసుకోవటం అంటే. అది దేవుడు మనసు అర్థం చేసుకుంటే ఆయన కోపంలో కూడా ప్రేమ ఉంటుంది, ఆయన గద్దింపులో కూడా ప్రేమ ఉంటుంది. మీకు తెలుసా?
అందులో కూడా ప్రేమ ఉంటుంది. ఆయన కొట్టినా ప్రేమ ఉంటుంది, శిక్షించినా ప్రేమ ఉంటుంది. అందుకే ఇష్టమైన వాళ్ళు శిక్షిస్తే మనకు ఆనందంగా ఉంటుంది. అవునా కదా? మా అమ్మ అంటే బాగా ఇష్టం అనుకో, మా అమ్మ ఎంత కొట్టినా ఏం చేయను, మా అమ్మ మీద పగపట్టను. ఏందమ్మా నువ్వు, నేను ఇంటికి రాను ఈ పూట, నాకు అన్నం వద్దంట, కానీ పగపెట్టుకుంటానా అంటే మా అమ్మ మంచిది అనుకున్నాను అంటే, మా అమ్మ కొట్టినప్పుడు దెబ్బలు భరిస్తా, కోపం వస్తే ఏం చేస్తా, అన్నం తినకుండా మానుకుంటానే కానీ పగ పెట్టుకున్నాను. కానీ అమ్మ మనసు అర్థం చేసుకునే వాళ్ళు పగ పెట్టుకుంటారు. ఏం చేస్తారు? పగ పెట్టుకుంటారు. అంటే పగకి కారణం ఏంటి అంటే, నా మనిషి అనుకుంటే మనం పగ పెట్టుకోం, అలుగుతాం. మా నాన్న కొట్టాడు అంటే పగ పెట్టుకుంటావా? నాకేం అన్నమే వద్దులేపో, నన్ను ఎందుకు కొట్టావు అంటే నాన్న కొట్టితే ప్రేమ ఉందన్న సంగతి వాడికి తెలిసిపోయిందా? తెలిసిపోయింది. అలాగే దేవుడు కొట్టాడు అంటే అందులో కూడా ప్రేమను వెతికే వాళ్ళే స్థిరంగా నిలబడతారు. కానీ యేసయ్య దగ్గరకు వస్తే నాకేం ఇచ్చాడక్క, యేసయ్య దగ్గరకు వస్తే నాకేం మిగిలిందక్క, ఆయనేమో నిన్ను టెస్ట్ చేయడానికి ఆయన ఇది చేస్తే మనం ఏమంటాం, ఆయన దగ్గరకు వస్తే ఏం మిగిలిందక్క. కానాను స్త్రీ వచ్చింది, అయ్యా నా పిల్లకి దయ్యం పట్టింది, నా పిల్ల చచ్చిపోయింది, బతికించయ్యా అని అడిగింది. నేను ఇశ్రాయేల్ కోసం వచ్చా కానీ నీ కోసం నేను రాలేదు అంది. కుక్క పిల్లలకు పెట్టిన బిస్కెట్లు కుక్క పిల్లలకి వేస్తామా అయింది, ఏమంటే వేస్తాము అంటే అంటే కుక్కనే అనుకోయా, నేను కుక్కను అనుకొని ఇచ్చేయాలి అంటే ఆయన చేత కుక్కను అనిపించుకోవడానికైనా ఇష్టపడేసరికి నీలాంటి గొప్ప విశ్వాసిని నేను ఇశ్రాయేల్లో కూడా చూడలేదన్నాడు. అమ్మ నీ విశ్వాసమే నిన్ను రక్షించింది పో అన్నాడు. అంటే పరీక్షకు నిలబడింది కాబట్టి నేను నిన్ను రక్షించలా, నీ విశ్వాసమే నిన్ను రక్షించింది అన్నాడు. కుక్క అంటే మనం భరిస్తాం, కుక్క అంటే. కానీ వాళ్ళు గొప్ప స్త్రీలు, వాళ్ళ కాళ్ళకి పాదాభివందనాలు చేయాలనిపిస్తారు. ఎందుకంటే వాళ్ళు గుండెల నిండా దేవుడే ఉన్నాడు, దేవుడు మనసుని అర్థం చేసుకున్నారు. అవునా? అవునా కదా? చూడండి కీర్తన గ్రంథం 30వ అధ్యాయం 5వ వచనం నేను చదువుతా చూడండి. ఐదో వచనం నేను చదువుతున్నాను చూడండి. 4వ చదువు. యెహోవా భక్తులారా ఆయనను కీర్తించుడి, ఆయన పరిశుద్ధమైన జ్ఞాపకార్థ నామమును బట్టి ఆయనను స్తుతించుడి. ఆయన కోపము నిమిషమాత్రముండును, ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలుచును అన్నాడు. మీకు అర్థమైందమ్మా ఏమంట? ఆయన కోపము 5వ వచనం 30వ అధ్యాయం 5వ వచనం చదువమ్మా. ఆయన కోపము నిమిషమాత్రముండును, ఆయన కోపము నిమిషమాత్రముండును, ఆయన దయ ఎప్పటి వరకు ఉంటుందట? నిమిషానికి ఆయుష్కాలానికి సంబంధం ఉందా లేదా? ఏమ్మా ఎంత ఇదో చూడండి. ఆయన నిమిషమేనంట కోప్పడేది, దయ ఆయుష్కాలం అంతా కూడా మన మీద దయ చూపిస్తూనే ఉంటాడంట. ఆయనకి కానీ ఆ మనసు లేకపోతే ఇక్కడ మనలో ఒకళ్ళు కూడా మిగిలి ఉండం. అర్థమైందమ్మా? అంటే ఎంత గొప్ప దేవుడో, మనం నమ్ముకున్న దేవుడు ఎంత గొప్పవాడో ఒకసారి ఆలోచించు. ఆయన కోప్పడితే నిమిషమే కోప్పడతాడు. అలాగే తెలివి కల్లోళ్ళు కోప్పడితే కొద్దిసేపులో కోప్పడతారు. కోపాన్ని సాగదీయరు. ప్రేమ కూర్చున్న మాట సాగదీయచ్చు, వివరించడానికి వాటిని వివరించి చెప్పచ్చు. కానీ ఇంతసేపు కోపం ఉండకూడదు అని కోప్పడే వాళ్ళకి అర్థమైతే లేదా? అంటే ప్రేమతో కూడిన కోపం కొంచెం సేపే. ఎందుకంటే వీళ్ళు కోపపడినా ఎదుటి వాళ్ళు బాధపడతారేమోననే
ఆ మనసు ఉంటుంది. దేవుడికి కూడా అదే మనసు. మీరేమన్నా పరాయి వాళ్ళ, నా బిడ్డలు రా మీరు తప్పు చేసినప్పుడు కోపం నిమిషమే చూపిస్తారు, కానీ ఆ తర్వాత మీ ఆయుష్కాలం అంతా కూడా ఏం చూపిస్తాడంట? దయ చూపిస్తాడంట. ఎంత గొప్ప దేవుడు ఇది. ఇదే బుద్ధి మనకుందా? ఎదుటి వాళ్ళ మీద మనం కోపం ఎక్కువ చూపిస్తామా, ప్రేమ ఎక్కువ చూపిస్తామా? కోపం ఎక్కువ చూపిస్తాం. ఎందుకని? ఆయనలో ఉన్న ప్రేమ మనలో లేదా? మొన్న మణి నవ్వుతుంది. పిల్లి ఆకలేసింది అనుకోండి, వాళ్ళ దగ్గరికి వెళ్దాం, నా దగ్గరకు వచ్చింది. నేను నిద్ర లేచిన దాకుండి పాలు అని నాకు సిగ్నల్ ఇచ్చింది. వీళ్ళందరూ ఇంటి నిండా ఉంటారు. అప్పుడు నేను లేచిన తర్వాత పిల్లికి పాలు అంటారు. కుక్క ఆకలైంది అనుకోండి, చాలామంది ఉంటారు, వీళ్ళు వాళ్ళే అంటారు. ఇంతమంది ఉంటే నువ్వు కోపడతా ఉంటావు కదా, నోరు లేని వాటికి కూడా నువ్వంటే అర్థమైందని మణి నవ్వుతాన్నది. నోరు లేని వాటికి కూడా నువ్వంటే ఏదో తెలిసిపోయింది. మళ్ళీ పిల్లికి పాలు పోసేది వాళ్ళే, కుక్కకి అన్నం పెట్టేది వాళ్ళే, పెట్టమని చెప్పేది నేను. నాకు ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. భవాని కూడా ఉంటుంది, ఏం నాన్న నోరు లేని వాటికి కూడా నువ్వు అర్థమయ్యావు? వాటికి ఎట్లా తెలిసింది? వాటికి తెలిసిపోయింది. ఇంట్లో అంతమంది ఉన్నాం, కానీ వాటికి తెలిసిపోయింది. అంటే నోరు లేని వాటికి, వీళ్ళలో మంచోడు ఎవరు, వీళ్ళలో మా అవసరాలు తీర్చేది ఎవరు, ఈ ఇంట్లో పెద్దోడు ఎవరు? నోరు లేని వాటికి ఎంత ఇది. అంటే వీడు పాలు పోయమంటే వీళ్ళు పోస్తారు, వీడు అన్నం పెట్టమంటే వీళ్ళు అన్నం పెడతారు, వీడు కుక్కకు స్నానం చేయించు అని వీడంటే చేపిస్తారు. అంటే నోరు లేని వాటికి కూడా తెలిసిపోయిందా? ఆశ్చర్యం వేసింది. అది నిజమే కదా. ఇంతమంది ఉంటే పాలు పోసేంత వరకు కూడా ఆ పిల్లి నా కాళ్ళు విడిచిపెట్టదు అనిపించింది. ఎద్దు తన కామందు నెరుగును, గాడిద తన సొంత వారిని దొడ్డి తెలుసుకొను అన్నాడు యెషయా గ్రంథంలో. అంటే ఎద్దు మెడ మీద కాడేస్తే పొలం దగ్గరికి వెళ్ళి నిలబడింది. మళ్ళీ పొలం దున్నిన తర్వాత మెడ మీద కాడేస్తే ఇంటి దగ్గరకు వచ్చాయి. అలాగే గాడిద మీద బరువు వేస్తే ఎక్కడికి తీసుకెళ్ళాలో అక్కడ దించింది. మళ్ళీ అక్కడ బరువు వేస్తే ఆ దొడ్డి దాకా వచ్చి అయిపోతుంది. అంటే నోరు లేని జంతువుకి ఎంత వివేచన, ఎంత వివేచన. అప్పుడు నేను వీళ్ళతో అన్నా, ఇంట్లో ఎంతమంది ఉంటే నన్నే ఇచ్చేస్తున్నాయి అంటే వాటికి కూడా మీలో ఏం తక్కువైందని అర్థమైంది చెప్పా. ఇప్పుడు కుక్క వచ్చింది అనుకోండి, నా దగ్గరకు రాకుండా మీ దగ్గరకు వచ్చింది అనుకోండి, నేనేమనుకుంటా తెలుసా? ఆ కుక్క నా దగ్గరకు వచ్చే విధంగా ప్రేమ చూపించాలనుకుంటా నేను, అంతేగాని కుక్క మీద కోప్పడినా. నేను ఇక్కడ ఖాళీగా ఉంటే వాళ్ళని అడుగుతావా పాలు అని నేను అన్నా. అంటే కుక్క నా దగ్గరకు రాలేదంటే లోపం నాదా కుక్కదా? నాది, అంతే కదా, అవునా కదా? పిల్లి నా దగ్గరకు రాలేదు అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళింది పాలు పోయమని, పిల్లి వాళ్ళ దగ్గరికి వెళ్ళినట్టు లోపం నాదా పిల్లిదా? నాది. నాలో ఏదో లోపం ఉంది కాబట్టి పిల్లి నా దగ్గరికి రాలేదు అని ఆ పిల్లి నా దగ్గరకు వచ్చే విధంగా ప్రేమిస్తారు దాన్ని, అవునా కదా? అప్పుడు వాళ్ళకి చెప్పా, మీ స్థానంలో నేనుంటే పిల్లి కానీ కుక్క కానీ నేనంటే ఇష్టపడేటట్టు ప్రవర్తించుకుంటాను, కానీ మీకు అవి బుద్ధి నేర్పిని. నేను చెప్పిందా ఉండమాకండి, నేను రాకముందే వాటికి పాలు పోయింది, నేను రాకముందే వాటికి అన్నం పెట్టండి. ఎంత ఇది! బజార్ నుంచి రాగానే ఎంత ఆప్యాయంగా అందరిని పలకరిస్తే తెలుసా? వేరే వాటిని అరిస్తే ఒక కేకేస్తే సైలెంట్గా ఆగిపోతుంది. అంటే వీడు నా యజమాని, వీడి మీద నేను ఎగపడకూడదు, వీడికి ఇష్టం లేని పని నేను చేయకూడదు అని. అంటే వాటికున్న వివేచన మనకు లేదా? వాటికున్న తెలివితేటలు మనకు లేవా? ఈరోజు ఒక ఆయన వచ్చి ఏదో చెప్పాడు, అన్న అవసరమా ఇదంతా? ఆరాధనకి వెళ్ళినాం, అర్థమైందమ్మా? చదవండి 5వ వచనం 30వ అధ్యాయం
5. కోపము ఆయన కోపము నిమిషం మాత్రముండును, ఆయన దయ ఆయుష్కాలం అంతయు నిలుచును. సాయంకాలమున ఏడుపు వచ్చి రాత్రి ఉండినను. అదిగో ఎందుకు రాత్రి ఏడ్చిన ఏడుపు పొద్దున ఏడుస్తావా? రాత్రి ఎక్కువ ఏడుస్తాం, తెల్లారేసరికి సమయం గడిచిపోద్ది, తెల్లారికి అంత ఏడుపు ఉండదు. అంటే రోజులు గడిచే కొద్దీ మనం ఏం చేస్తాం? మర్చిపోతూ ఉంటాం బాధను మర్చిపోతున్నాం. అంటే ఎవరు మర్చిపో చేస్తున్నారు? దేవుడు. భార్య చనిపోయింది అనుకోండి, అదే బాధ జీవితాంతం ఉంటే బతుకుతాడా? అదే ఏడుపు జీవితాంతం ఉంటే బతుకుతాడా? అంటే కాలాన్ని బట్టి మనం విషాదాన్ని మర్చిపోయే అదృష్టం దేవుడు మనకి ఇచ్చాడు. అవునా కదా? అందుకని దేవుడు అంటున్నాడు, నా కోపం నిమిషం మాత్రం ఉంటుంది, నా దయ మాత్రం మీ జీవితాంతం ఆయుష్కాలం అంతా చూపిస్తాను. అందుకే ఏదేం తోటలో అవ్వాదంగా తప్పు చేస్తే చెప్పాడు, వాళ్ళు లోబడ్డారా? లోబడ్డారు. యోధా గారి మీద మీలో ఒకడు నన్ను అప్పగించబోతున్నాడు అని చెప్పాడా? లేదు, చెప్పాడు. డబ్బు సంచి యోధా గారికే ఇచ్చాడు యేసు ప్రభువు. డబ్బు సంచి ఆయనకి ఇస్తే నేను దొంగనని తెలిసి కూడా నాకు డబ్బులు ఇచ్చాడంటే ఈయన ఎంత గొప్పోడు అనుకోకుండా ఆ డబ్బు సంచిని మాయ చేస్తా. అంటే యేసు ప్రభువారు ఈయన చెడ్డవాడు అని తెలిసి కూడా ఆయన మీద అంత దయ చూపిస్తే ఆ దయని అర్థం చేసుకోకుండా ఏం చేశాడు? తిరిగి అబ్బాయి ఈయన ఇచ్చిన సంచులు డబ్బులు చాలలేదు, 30 వెండి నాణ్యాలకు మళ్ళీ నమ్ముకోవాలి అనుకున్నాడు. ముందుగానే చెప్పాడు, ఒకవేళ తెలియక చేస్తున్నాడేమో, హెచ్చరిస్తే మార్చుకుంటాడేమో అనుకున్నాడు. ఆయనకు తెలుసు అప్పగిస్తాడని, కానీ చెప్పాడు మార్చుకుంటాడేమని. మీలో నాతో పాటు బల్లలో చెయ్యి వెయ్యబోయేవాడే నన్ను అప్పగిస్తాడు అన్నాడు. నేనా ప్రభువా అందరూ అన్నారు. ఈయన కూడా నేనా ప్రభువా అనేసరికి నీవన్నట్టే అన్నాడు. అంటే అప్పగించేది నువ్వే అన్నాడు. అయినా మానుకున్నాడా? తెలిసిపోయింది. అంటే కొంతమందికి ప్రేమ ఎట్లా ఉంటుందంటే పిచ్చితనంగా కనపడుతూ ఉంటుంది. సహనం ఎలా ఉంటుందంటే పిచ్చితనంగా, ఇతనికి నాయన్ని తెలివితేటలు లేవు, ఈ అమ్మాయికి నాయన్ని తెలివితేటలు లేవు అని. తెలివితేటలు యేసు ప్రభుకి లేకనా? దొంగని తెలిసిన తాళాలు ఇచ్చింది ఒకనాటికి పశ్చాత్తాపం కలగటం కోసం. ఒకనాటికి, అవునా కదా? మనం క్షమించి దొంగనైనా సరే ఇంట్లోకి రానిస్తే ఆ దొంగకి దొంగతనం చేసిన ఒకనాటికి నేను దొంగనని తెలిసి కూడా ఇంట్లోకి రానిస్తే వాళ్ళ ఇంట్లో దొంగతనం చేసినంత దౌర్భాగ్యం ఉంది. నేను అందరూ రానిస్తారా? బయట ఉండు, ఏం కావాలో తెచ్చిస్తా అంటారు. కానీ ఇంట్లోకి రానిచ్చినప్పుడు నన్ను నమ్మారు కాబట్టి దొంగతనం చేయకూడదు అనే మనసు వస్తుందేమని. యోధా గారికి కూడా ఆ మనసు వస్తుందేమోనని యేసు ప్రభు వారు చెప్పారు. కానీ మారాడా? అప్పగించాడు. అప్పగించిన తర్వాత ఆయన్ని పెట్టిన శ్రమను చూసి మళ్ళీ 30 వెండి నాణ్యాలు తీసుకొని పోయి, మీ వెండి నాణ్యాలు నాకొద్దు, మా ప్రభువును విడిచిపెట్టమంటే మాకేం సంబంధం? నీ డబ్బు నీకు ఇచ్చాం, మా మనిషిని మాకు అప్పగించాం, వాడిని చంపుకుంటామో చిత్రహింసలు పెట్టుకుంటామో నీకెందుకన్నా? ఇంత గొప్ప మహానుభావుడిని నేను అప్పగించింది. ఈయన ఇన్ని రోజులు నేను చెడ్డవాడినని తెలిసినా నువ్వు చెడుగా ఉన్నావని చెప్పాడే కానీ ఎప్పుడూ నన్ను దూషించలేదు, ఎప్పుడు నన్ను శిక్షించడానికి ఇదిగా లేదు. ఇంత గొప్ప మహానుభావుడు చెడ్డవాడిని తెలిసినా నా మీద దయ చూపించాడు అంటే, ఏనాడు కోప్పడకుండా దయ చూపించాడు అంటే, ఇలాంటి వాడిని పట్టించిన నా బతికెందుకు అనుకున్నాడు. నాలాంటి వాడు బతకూడదు, బతికితే నన్ను చూసి మళ్ళీ ఇంకొకటి చెడిపోతాడు, నేను చస్తే ఈ కథకి ఇదే ముగింపు అనుకున్నాడు. పోయి ఉరి పెట్టుకొని చనిపోయాడు. ఇప్పుడు ఈయన ఉరి పెట్టుకొని చనిపోయింది ఎందుకు? ఇందులో దేవుడి ప్రమేయం ఏమైనా ఉందా? యేసు ప్రభు వారి ప్రమేయం ఏమైనా ఉందా? ఏమీ లేదు. తన ఆలోచనలే తనల్ని ఆ స్థితికి తీసుకొచ్చినాయి. ఆ ఆలోచన యేసు ప్రభు మాట ప్రకారం మార్చుకుంటే జీవితం బాగుండేదిగా. అంటే ఆయన ప్రేమను ఏం చేశాడు? ఈయన నిర్లక్ష్యం చేశాడు. అలాగే దేవునికి ఉన్న ఒకే ఒక్క నిమిషం చూపించే కోపాన్ని మనం ప్రేమగా అర్థం చేసుకుంటే మనం కూడా ఏం చేయము? నిర్లక్ష్యం
చెయ్యదు. మనకున్న మనిషికున్న చెడ్డ గుణం ఏంటి తెలుసా? భార్య బాగా ప్రేమిస్తుంది అనుకోండి, అలుసుగా తీసుకుంటాడు. ఏం చేస్తాడు? అలుసుగా తీసుకుంటాడు. అబ్బో నేను లేకపోతే ఇది ఉండలేదు అనుకుంటాడు. అంటే మనిషికి ప్రేమిస్తుంటే ప్రేమకు లోబడే గుణం కాదు. ఎటు తిరుగుతాడు? మళ్ళీ ప్రేమించుకోకుండా ద్వేషించుకునే గుణాన్ని చూపిస్తాడు. అప్పుడేముంటుంది? ఓహో వీడికి ప్రేమ విలువ తెలియదు, ఇక నుంచి నేను ఎక్కువ చేసినా అది తిరిగి నా మీదకే వస్తుంది కాబట్టి ఎక్కడ ఉంచాలో అప్పుడు కానీ తిక్క కుదిరిద్ది బాగా. అప్పుడు అంటాడు, ఇంతకుముందు నీళ్లు తోడేదానివి బజార్ నుంచి రాగానే, ఇంతకుముందు అన్నం తిను బావా అని ఇష్టమైన కూర చేసేదాన్ని, ఇప్పుడు లేదు ఎందుకని? ఓహో అది దూరం అయ్యేసరికి అప్పుడు గుర్తొచ్చిందా పని? మనిషికున్న చెడ్డ గుణం అదే. ప్రేమిస్తే లోపడటం తెలుసుకోవాలి కానీ దాన్ని అలుసుగా తీసుకోకూడదు. అలుసుగా తీసుకుంటే ఎవరికి ప్రమాదం? తీసుకున్న మనిషికి ప్రమాదం. అవునా కదా? తీసుకున్న మనిషికి ప్రమాదం. అదే నీ మీద చూపించే ప్రేమకు లోబడు, జీవితాంతం పరలోకంలో ఉన్నట్టు. భార్యాభర్తల మధ్య ఎట్లా ఉంటుంది పరిస్థితి? పరలోకంలో ఉన్నట్టు. అలా బతుకుతున్న వాళ్ళు భార్య భర్త చనిపోతే అయినా కానీ భర్తతో కాపురం చేసినట్టే ఫీల్ అయిపోతారు. ఆయన గుర్తులు, ఆయన జ్ఞాపకాలతో బతుకుతూ ఉంటారు చచ్చిపోయిందాక. ఎందుకని? చచ్చిపోయావని దూరం చేసుకునే జ్ఞాపకాలు కాదు. అట్టా కాకుండా భార్య ప్రేమించిందని అలుసుగా తీసుకొని ఇది నేను తల్లినా వాళ్ళ ఇంటికి బాధ, కొట్టినా వాళ్ళ ఇంటికి బాధని ఎక్కువ చేసేవాడు కదా. తెగిందాక లాగితే నష్టం ఎవరికి? లాక్కున్న నీకే నష్టం. అవునా కదా? అదే మాట దేవుడు ప్రసంగి గ్రంథం ఒకసారి చూడండి. ప్రేమను అలుసుగా తీసుకొని శిక్షించడం మానుకొని ప్రేమిస్తూ ఉంటే, కోపం నిమిషమే చూపించి దయ ఆయుష్కాలం అంతా చూపిస్తూ ఉంటే వాళ్ళు దేవుణ్ణి ఇంకా ఎక్కువ ప్రేమించాల్సింది పోయి ఏం చేశారో చూడండి ఒకసారి. ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయం 11వ వచనాన్ని ఒకసారి చూడండి. చదువుతున్నా చూడండి అమ్మా. పది 11 రెండు చదువుతా చూడండి. పేజీ నంబర్ 560. పేజీ నంబర్ 560. ఇప్పుడు చదువుతున్నా చూడండి అమ్మా. మాటల మీద మనసు పెట్టండి. మాటల మీద మనసు పెడితేనే దేవుడి మనసు మనకి అర్థమైపోతుంది. దేవుడు లేకపోతే బతకలేం అనిపిస్తూ ఉంటుంది. అర్థమైందా? గొడ్డె కొట్టుకోకపోతే బతుకుతామా? బ్రతకం. అలాగే దేవుడు లేకపోతే కూడా బ్రతకలేమనే మనసు వస్తుంది. దేవుడు మనసు అర్థమైపోతుంది. ఎందుకంటే దేవుడు భర్త కంటే గొప్పవాడు, దేవుడు భార్య కంటే గొప్పవాడు, దేవుడు కూతురు కంటే గొప్పవాడు, దేవుడు కొడుకు కంటే, భూమి మీద సమస్తం కంటే ఆయన ప్రేమ గొప్పది, ఆయన మనసు గొప్పది, ఆయన ఆశీర్వాదం గొప్పది, ఆయన ఇచ్చే లోకం గొప్పది. అంత గొప్పవాడు నిమిషం కోపం చూపిస్తాడంట, ఆయుష్కాలం అంతా దయ చూపిస్తాడు. అలాంటి దయకి మనిషి లోపడకుండా ఏం చేశాడు చూడండి. చదువుతా చూడండి 10-11. మరియు దుష్టులు క్రమముగా పాతి పెట్టబడి విశ్రాంతి నొందుటయు, న్యాయముగా నడుచుకున్నవారు పరిశుద్ధ స్థలమునకు దూరముగా కొనిపోబడి పట్టణముస్తుల వలన మరోబడి ఉండుటయు నేను చూచి తిని, అదియు వ్యర్థమే అని చెబుతున్నాడు. దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా కలగకపోవుట చూచి మనుషులు భయము విడిచి. ఏంటంట? ఒకప్పుడు పాపం చేస్తే ద్వితీయోపదేశ కాండంలో సంఖ్యాకాండం 25 అధ్యాయంలో పాపం చేస్తే ఉరేసి చంపండి అన్నాడు. ఉరేసి చంపారు. అడవిలో దేవుడు చెప్పిన మాటకు లోపడకపోతే ఒకే ఒక్కరోజు 24,000 మంది చచ్చిపోయారు. శవాలు గుట్టలుగా పడి చచ్చిపోయారు. అలాగా చంపిన దేవుడు రాను ఏం చేశాడు అంటే శాంతంతో వాళ్ళని వదిలేశాడు.
మారుతారు చంపుకుంటా పోతే ఇది కాదు అని దేవుడు వదిలేస్తే ఆ ప్రేమను ఏం చేశారు తెలుసా? అక్కడి నుంచి శీఘ్రంగా వెంటనే శిక్ష కలగట్లా. అంతకుముందు తప్పు చేయగానే మందసం తీసుకెళ్తున్నారు. మందసం తీసుకెళ్తుంటే ఎడ్లుకి కాలు జారింది. వెంటనే యాజకుడు వచ్చి పట్టుకున్నవాడు చచ్చిపోయాడు. మీకు అర్థమైందమ్మా? మందసం తీసుకెళ్తుంటే ఎడ్లుకి కాలు జారింది, బండి ఒరిగింది, మందసం పడిపోబోతుందని యాజకుడు కాదు, యాజకుడు కానీ వేరే మనిషి పట్టుకున్నాడు. నువ్వు నేను చెప్పాను నిన్ను పట్టుకోమని స్పాట్లో చచ్చిపోయాడు. అట్టాగా స్పాట్లో చంపిన దేవుడు మనుషుల్ని చంపడాన్ని పక్కన పెట్టి దీర్ఘశాంతంతో చేసిన శిక్షకి శీఘ్రంగా శిక్ష రాకపోవటం చూసి దేవుడు ఇప్పుడు శిక్షించట్లేదురా అని చెప్పి అప్పటి వరకు ఉన్న భయాన్ని ఏం చేశారో తెలుసా? విడిచిపెట్టారంట. అంటే శిక్షిస్తేనేమో భయపడటం, శిక్షించకపోతే అలుసుగా తీసుకోవటమా? కొట్టి ఎంతకాలం కాపరి చేయించుకుంటాం భార్యని? కొట్టి చేయించుకుంటావా పని? కొడితే ప్రేమ పెరిగిద్దా? ప్రేమ చూపిస్తే ప్రేమ పెరిగిద్దా? దేవుడు కొట్టి ఎంతకాలం ప్రేమని చేసుకుంటాం? నా శాంతాన్ని, నా దీనత్వాన్ని, నా క్షమాగుణాన్ని, నా దయాగుణాన్ని చూపిద్దామని చూపించి చేసిన తప్పుకి మరణం లేకుండా దేవుడు చూస్తూ ఉంటే వీళ్ళంతా శిక్ష కలగకపోవటం చూచి ఎంత భయంకరంగా ఉందో చూడన్నమాట. దుష్క్రియకు తగిన శిక్ష వెంటనే శీఘ్రముగా అంటే త్వరగా కలగకపోవటం చూచి దుష్క్రియలు ఆ మనుషులు భయము విడిచి హృదయపూర్వకంగా ఏం చేస్తున్నారట? బా అంటే దుష్క్రియ ఎందుకు చేస్తున్నారు ఇప్పుడు చెప్పండి? దేవుడు ఏం చేయట్లేదు అనమాట, శిక్షించట్లేదు కాబట్టి. శిక్షించేటప్పుడేమో చంపుతాడేమని భయపడ్డారు. శిక్షొద్దులే ప్రేమ చూపిద్దాం అనుకున్నప్పుడు అసలు భయాన్ని విడిచిపెట్టి పాపం చేయటానికి ధైర్యం తెచ్చుకున్నారు. నువ్వేం చేయలేవు లేదు. మనం కానీ పసిబిడ్డలని కొట్టడానికి మనసు లేక వదిలేస్తాం అనుకో, వాళ్ళు ఏమనుకుంటారు? చిన్నప్పటి నుంచి వాళ్ళ బీజం పడింది, మా నాన్న కొట్టడులే, మా నాన్న కొట్టడం మనం అరుస్తూనే ఉంటాం, వాళ్ళు చేస్తూనే ఉంటారు కొంతమంది. ఇక పెద్ద అయ్యాక ఇంకా వాళ్ళ గుణాలు వేరు, వాళ్ళ లక్షణాలు వేరు, వాళ్ళ పనులు వేరు, ఎవరిలో కలిసిపోతారో కూడా తెలియదు. ఎందుకు వాళ్ళకి ఆ ధైర్యం ఎందుకు వచ్చింది? తల్లిదండ్రులకే లోపడట్లేదు అంటే అలుసై. అదే దేవుడి దగ్గర కూడా మనం దేవుడు చూపించే ప్రతి ప్రేమకి, దేవుడు చేసే ప్రతి ఒక్క కార్యానికి, దేవుడు చేసే ప్రతి మేలుకి మనం ఏమై ఉండాలి? కృతజ్ఞతలమై. ఒక వారం నుంచి ప్రార్థన చేయకపోయినా ఏం కాలేదుగా అనుకోవచ్చు, ఏం కాకపోవచ్చు, కానీ ఆత్మీయంగా ఎప్పుడో చనిపోయినట్టే లెక్క. ఇంకా దేవుడితో మాట్లాడి వారం అయింది అంటే ఇంకా దేవుడికి నీకు సంబంధం ఏముంది? ఇంకా అమ్మా సంబంధం ఏమైనా ఉందా? లేదు. కాబట్టి దేవుడు చూపించే ప్రేమను మనం ఏం చేయకూడదు? నిర్లక్ష్యం చేయకూడదు. ప్రేమ చూపించే కొద్దీ మనం లోబడాలే తప్ప శిక్షించకుండా మానుకునే కొద్దీ మన పాపాన్ని పెంచుకోవాలి. పాపం అంటే ఏదో కాదు, వాక్యానుసారంగా బ్రతకపోవటమే, ఎదుటి వారి మీద ప్రేమ లేకపోవటమే, ఎదుటి వారిని జాలి చూపించకపోవటమే. ప్రేమ అంటే ఏదో పెద్ద ఘోరమైన, పాపం అంటే ఏదో పెద్ద ఘోరమైంది ఏం కాదు, దేవుడిని క్రియలు లేకపోవటమే. అందుకే చూడండి, యెషయా గ్రంథం 54వ అధ్యాయం.
54 అధ్యాయం 8వ వచనం. ఆ 7-8 నుండి చదువుతున్నప్పుడు, నిమిషం మాత్రము నేను నిన్ను విసర్జించి తిని, ఎవరిని? ఇశ్రాయేలీయుల్ని. నిమిషం మాత్రము నేను నిన్ను విసర్జించి తిని. మరి వాత్సల్యం ఎలా చూపించాడో చూడండి. గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూర్చేదను, మహోద్రేకము కలిగి నిమిష మాత్రము నీకు విముఖుడనైతిని. మహా ఉద్రేకం అంట, అంటే ఎంత కోపం వచ్చిందో చూడండి. కోపం వేరు, మహాకోపం వేరు. ఉద్రేకం వేరు, మహోద్రేకం వేరు. అమ్మా అర్థమైందా? అంటే దేవుడికి ఎంత ఉద్రేకం వచ్చిందంట? మహా ఉద్రేకం వచ్చిందంట. మహోద్రేకము కలిగి నిమిష మాత్రము నీకు విముఖుడనైతిని. అంటే దేవుడి కోపం వచ్చంట. విముఖుడు అంటే కనపడకుండా ఉంటాం, ముఖం చూపించకుండా ఉంటాం. మీకు అర్థమైందా? మన పిల్లల్ని కొడతాం లేదా అరుస్తాం, వాళ్ళకు దూరంగా ఎంత చెప్పుంటాం. కొంతమంది తల్లులు కొట్టి మళ్ళీ అంటనే దగ్గరికి తీసుకుని ఏడుస్తారు. ఏం చేస్తారు? దగ్గరికి తీసుకొని, అరే కొట్టింది నువ్వేగా అంటే, కొట్టిన తర్వాత వాడికి ఎంత నొప్పులు ఉన్నాయో ముందుగానే వీళ్ళు ఏమైపోతారు? ఆలోచనలో పడిపోయి మళ్ళీ వాడిని దగ్గరికి తీసుకొని ఏడుస్తారు. అప్పుడు పిల్లగాడు వెంటనే ఆహా మా అమ్మ కొట్టి ఉండలేదని వాడికి తెలిసిపోతుంది. ఇంకోడు ఎక్కువ చేస్తాడు, తక్కువ చేస్తాడు. ఏమ్మా? ఇంకెక్కువ చేస్తాడు. అరే ఏముండదురా, మా అమ్మ కొట్టి మళ్ళీ తీసుకుంటుందిరా, ఏడ్చిద్ది. 1 గంట కనపడకపోతే ఆమె నన్ను ఎత్తుక్కుంటా వచ్చింది అని ఏం చేస్తాడు? ఇదే. అది తెలివి గల తల్లి ఏం చేసేది తెలుసా? కొట్టిద్ది. నేను వెంటనే తీసుకొని ఏడిస్తే వాడికి అలుసుగా ఉంటుంది. మా అమ్మ నేను లేకపోతే ఉండలేదు, నన్ను కొట్టి తట్టుకోలేదని వాడు అలుసుగా తీసుకొని దాన్ని తీసుకొని ఏం చేస్తాడు? కొద్దిగా ఎదగగానే, మనసు ఎదగగానే 1 గంట కనపడకుండా ఉంటే రెండోసారి కొట్టకుండా ఉంటాడు మా అమ్మ అనుకుంటాడు. మూడోసారి ఏం చేస్తాడు? ఇంకొక గంట ఎక్కువ ఉంటాడు. 4వసారి ఇంకొక గంట ఎక్కువ ఉంటాడు. 5వసారి 1 రోజు కనపడ్డాడు. అంటే కొట్టి వెంటనే మనం దగ్గరకు తీసుకొని ముద్దు పెట్టుకోవటం రైట్, అది తప్పేం కాదు. కానీ దానివలన పిల్లలు ఏం చేస్తారు? చేసిపోతారు, అలుసుగా తీసుకుంటారు. కొంతమంది కఠినంగా బాధ ఉన్నా కానీ ఇంట్లో కూర్చొని ఉంటారు. కొట్టిన తర్వాత కాసేపటికి ఎందుకు వాడు ఇంకా రాలేదు, వాడు ఇంకా రాలేదు, వాడు ఇంకా రాలేదు. అలాగే దేవుడు అంటున్నాడంట, నిమిషం మాత్రమే మీకు విముఖుడనైతిని, నిమిషమే మిమ్మల్ని చూడకుండా ఉండలేకపోయాను అంటున్నాడు. నీ పిల్లలను కొట్టి నువ్వు చూడకుండా ఉండలేనంటే, ఆయన పిల్లలైన ఇశ్రాయేలీలు తప్పు చేస్తే గద్దించి నిమిషం మాత్రమేనంట ఇంక ఉండలేకపోయాడు, ముఖం చూపించకుండా ఉండలేకపోయాడు. ఏం దేవుడు అండి, ఎలాంటి దేవుడు అని ఏమంటున్నాడు కింద? మహోద్రేకము కలిగి నిమిషం మాత్రము నీకు విముఖుడనైతిని నిత్యమైన కృపతో. మళ్ళీ ఇక్కడ ఏమంటున్నాడు? ఇందాక అక్కడ మనం చదివినప్పుడు కీర్తన 35 ఏమంటున్నాడు? జీవితకాలం, ఆయుష్కాలం అంతా కూడా నిన్ను ప్రేమిస్తానంటున్నాడు. ఇక్కడికి వచ్చామంటాడు తెలుసా? నిన్ను గద్దించినందుకు నిమిషం మాత్రమే నీకు దూరంగా ఉండగలిగాను, తర్వాత నేను ఉండలేక దగ్గరకు వచ్చానురా. కోపం అయితే నిమిషమే, కానీ కృప ఎప్పటి వరకంట? నిత్యమైన కృప అంట. ఎక్కడ దొరికిద్దండి ఈ ప్రేమ? భూమి మీద ఎక్కడైనా ట్రై చేయండి, ఇక్కడ నుండి మనుషులు ఎక్కడైనా దొరికిద్దేమో ట్రై చేయండి. మా అమ్మ మా నాన్న అంటావా? వాళ్ళకి వ్యతిరేకంగా ఒక మాట అన్ను, నీ కూతురికి చిన్నప్పుడు హాస్పిటల్కి నేనే కదా పెట్టిందంట. నీకు దిక్కు లేకపోతే నీ కొడుక్కి హాస్పిటల్లో బిల్లు కట్టింది. ఇలాంటివి వస్తాయి. కట్టింది బయట వాళ్ళకా, ఇంట్లో వాళ్ళకి? కానీ ఇంట్లో వాళ్ళు కూడా దిక్కు పొడుస్తారా? 100%. నీకు దిక్కు లేకపోతే మేమే కదరా అంటారు. అప్పుడు అర్థమైంది మనకి, అప్పుడు అర్థమైంది
ఎవరి ప్రేమ? దేవుడి ప్రేమ. అప్పుడు అర్థమైంది. ఏమన్నాడు? నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదును అని నీ విమోచకుడగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. నీ విమోచకుడగు యెహోవా సెలవిచ్చుచున్నాడు అని కింద ఒరిజినల్ మాట, నంబర్ 1 మాట అన్నాడు. చదవండి. నోవహు కాలమున జల ప్రళయమును గూర్చి నేను చేసినట్లు చేయుదును. జలములు భూమి మీదికి ఇకను పొర్లుచు రావని నోవహు కాలమున నేను ఒట్టు పెట్టుకొనినట్లు నీ మీద కోపముగా ఉండననియు. ఏం మాట అండి, మీకెట్ట ఉందక నాకు మాత్రం భలే ఆనందంగా ఉంది ఈ మాట. ఒట్టు పెట్టుకున్నాడంట. ఏందండి ఈ మాట అసలు? అరే ఇంకెప్పుడు కొట్టను, మర్చిపోయా. ఏం మాట? ఇంకెప్పుడు నిన్ను కొట్టనయ్యా, నువ్వు అలిగిపో మాకురా, ఇంకెప్పుడు నిన్ను తిట్టనయ్యా, నువ్వు అలిగిపో మాకురా అనుకున్నట్టుగా దేవుడు అంటున్నాడు, నోవాహు కాలంలో చేసినట్టు చేస్తాను, కానీ ఇప్పుడు మిమ్మల్ని నేను అట్లాగ చెయ్యను అని ఏం చేస్తున్నాడు? దేవుడే ఒట్టు పెట్టుకున్నాడా మనల్ని ఏమి చెయ్యనని? వా, ఎక్కడ దొరికిందండి ఈ ప్రేమ? ఎక్కడైనా దొరికిందా ఈ ప్రేమ? చదవండి ఒకసారి, చదవండి అదే మాట. 9వ వచనం. నోవహు కాలమున జల ప్రళయమును గూర్చి నేను చేసినట్లు చేయుదును. జలములు భూమి మీదికి ఇకను పొర్లుచు రావని నోవహు కాలమున ఒట్టు అప్పుడే పెట్టాడు. ఏమని? ఇక ఎప్పుడు కూడా నీళ్లతో నేను భూమిని నాశనం చేయమని అప్పుడే ఒట్టు పెట్టుకున్నాడట. ఒట్టు పెట్టుకొనినట్లు నీ మీద కోపముగా ఉండననియు నిన్ను గద్దించననియు నేను ఒట్టు. మనిషికి అవసరం అండి. అరే నిన్ను ఎప్పుడు ఏమనరా అని చెప్పి ఒట్టు పెట్టుకున్నాను అనటం మనిషితో ఇంత ఇదిగా అవసరం అంటారా? ఏమా వర్షం పెరిగిపోతుంది, దగ్గు వస్తుందిలే, ఇక్కడ సాపుకుందాం. ఏమా ఒట్టు పెట్టుకున్నాడు అంటే ఇంక మిమ్మల్ని ఏమన్నాను రా, ఆ రోజు ఇచ్చా కదరా మాట, ఆ రోజు ఒట్టు పెట్టుకున్నా, ఈ రోజు కూడా మిమ్మల్ని ఏం చేయను, శిక్షించనురా, గద్దింపనురా. శిక్షించడంట, నేను గద్దించనురా అని ఏం చేస్తున్నాడంట? ఒట్టు పెట్టుకుంటున్నాడు. ఏం ప్రేమ అండి? మన ప్రేమ అమ్మతోడు అడ్డంగా నరికేస్తాడు. నువ్వు అమ్మకు పుట్టినట్టు ఎదురైన కూడా అమ్మకే పుట్టాడా లేదా? ఏమా అవునా కదా? అందుకే దేవుడు లేకపోతే అలాంటి మాటలు ఉంటాయి. అమ్మతోడు దేవుడు తోడు పెట్టి ఏం చేస్తున్నాడు? మిమ్మల్ని ఎప్పుడు గద్దించనురా, ఎప్పుడు శిక్షించనురా అన్నాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు దేవుడు శిక్షించిన దాఖలాలు అక్కడ చెప్పండి. ఏమి మీరు అనుకోవచ్చు. మరి విజయవాడలో మొన్న మరి నీటి వరదలో చాలామంది ఇదైపోయారు కదా, ఆ లెక్క వేరు. ఎప్పుడైనా చెప్తాలే. ఇప్పుడు వస్తున్న ప్రకృతి విలయాలు దేవుడి చిత్తానుసారంగా వస్తున్నాయా లేదని ముంచేసాడు. దేవుడు ముంచేస్తే రీజన్ ఉంటుంది. రీజన్ లేకుండా దేవుడు ఏది చేయడు. ఏమా అవునా కదా? రీజన్ ఒకటి ఉంటుంది, మీకు చెప్తా ఇప్పుడు అర్థం. కాబట్టి దేవుడు మనసుని అర్థం చేసుకుంటామంటే ఎప్పుడు అదే గుర్తులతో, అదే జ్ఞాపకాలతో, ఏముండా లేకపోయినా దేవుడు ఉంటే చాలు అని అనిపిస్తాం. రోగం వచ్చిందా రాని చచ్చిపోతాను, కష్టం వచ్చిందా రాని ప్రాణమే బాధగా అనిపిస్తూ ఉంటుంది. అవునా కదా? కాబట్టి దేవుడి మీదనే ఆధారపడ్డారు. కాబట్టి భక్తులందరూ కూడా మాకేముందే ఏమీ లేదని చేయాలి. ఇంకా అపోస్తులు అయితే దారులు ఏమైపోయారు తెలుసా? నపుంసకులుగా మారిపోయారు దేవుడు రాజ్యం కోసం. నపుంసకులు అంటే తెలుసుగా మీకు? మగవాళ్లే
కానీ రాజ్యం కోసం ఏమైపోయారు తెలుసా? నపుంసకులుగా. నాకు భార్య లేకపోయినా పర్లేదయ్యా, నేను నపుంసకుని అనుకొని బతుకుతా అనుకున్నాను. యేసన్న గారిలాగా సేవ చేశాను. అందుకే యేసన్న గారు అంటే నాకు మహా ఇష్టం. జీవితాంతం పెళ్లి చేసుకోకుండా ఉండగలిగాడు, జీవితాంతం యథార్థంగా ఉండగలిగాడు, తనకంటూ ఏమి సంపాదించుకోకుండా ఏదైతే నోటితో చెప్పాడో ఆ విశ్వాసంతోనే చనిపోయాడు. అలాంటి దైవజనులు నేను ఎప్పుడు చూడలే ఇంతవరకు. ఒక ముందు చూస్తానేమో కానీ ఇది కాదు సేవ అంటే. ఆయన మనసాన పడినా కాసేపటికి చనిపోతాడని తెలిసిన సంఘస్థుల సమక్షంలో చనిపోయాడు కానీ రక్త సంబంధికుల సమక్షంలో చనిపోవాలి. నిజంగా సంఘస్థులు చుట్టూ ఉంటే చనిపోవటం భలే ఆనందం. రక్త సంబంధికులు వచ్చి మా ఏడుపులు ఏడిచి డూప్లికేట్ ఏడుపులు ఏడుస్తూ ఉంటారు. అవునా కదా? అంత అదృష్టం ఆయనకు దక్కింది. కాబట్టి దేవుణ్ణి ఎందుకు యేసన్న గారి గురించి ఇప్పుడు చెప్తున్నానంటే, దేవుణ్ణి మనసు అర్థం చేసుకున్నాడు కాబట్టి అలా బ్రతకగలిగాడు అని చెప్తాను. అలాగే మనం కూడా ద్వేషాలకు తావివ్వకుండా, అపార్థాలకు తావివ్వకుండా, ఎదుటి వాళ్ళు అలాగా ఇలాగా అనకుండా, మనమేంటి, మన జీవితం ఏంటి, దేవుడికి మనకున్న సంబంధం ఏంటి, మనలో లోపాలు ఏంటి అని సరి చేసుకుంటూ ముందుకు పోగలిగితే మనం కూడా అలాగే ఉంటామా? ఉండము. అలాగే నువ్వు ఉంటే దేవా నాకు అది ఇది అనాల్సిన అవసరం కూడా 100% ఇస్తావు. నీకేది కావాలో ఆ టయానికి ఇవ్వకపోతే నన్ను అడగండి, నేను దానికి జవాబుదారి. మీరు విశ్వాసపూర్వకంగా ఉండి అన్న నేను ఇదిగో ఇట్లా ఉన్నాను, మరి నాకు ఈ పని కాలేదు నన్ను అడగండి, నేనే దానికి చెప్తాను. అర్థమైందా? అది కాబట్టి మనం నీతిమంతులుగా ఉండి విశ్వాస మూలంగా నీతిమంతుడు బ్రతుకుతాడు అన్నట్టుగా మనం కూడా విశ్వాస మూలంగా బ్రతికే విధంగా ఉండాలని, దేవుని మనసును అర్థం చేసుకొని దేవుడి ప్రేమని ధ్యానిస్తూ నిమిషం మాత్రం ఉండే కోపాన్ని చూసి భయపడతారా? శాశ్వత కాలం చూపించే ప్రేమను బట్టి స్థిరంగా నిలబడతారా? ఆలోచించుకొని నిర్ణయం తీసుకోవాల్సిందిగా మీకు తెలియజేస్తూ ఇప్పటి వరకు శ్రద్ధగా వాక్యం ఉన్నందుకు అందరికీ వందనాలు తెలియజేస్తూ